చిన్న వయసు నుంచే మా మిత్రుడు రాజకీయాలకు రావడం, మరి అనేక రాజకీయ మార్పులు జరిగినప్పటికీ కూడా చిన్న వయసులో సర్పంచ్గా, అలాగే ఎంపీపీగా, అలాగే ఈరోజు వరకు కూడా నిక్కిచ్చిగా ఎన్ని రాజకీయాల ఆటుపోట్లు ఉన్నా కూడా ధైర్యంగా ముందు సాగుతూ కార్యకర్తలకు కూడా ఒక దిక్సూసిగా వెన్నంటూ ఉంటూ ఎన్ని ఇబ్బందులైనా కూడా రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రెడ్డి మరి శ్రీధర్ బాబు ఆశీస్సులతోటి ఇలా ట్రేడ్ కార్పొరేషన్ సంబంధించిన ఇవ్వడం మా అందరికి కూడా, మా మిత్రులందరికీ కూడా సంతోషం. మరి దీన్ని కృషి చేసిన శ్రీధర్ బాబు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే సార్, మీరు చిన్నప్పటి నుంచి మిత్రుడు అంటారు, మీతో చిన్నప్పటి నుంచి సార్ ఎలా ఉండేవాడు మీతో? వాస్తవానికి శ్రీపాదరావు తోటి మొదటి నుంచి కూడా మేము సన్నిహితంగా ఉండేవాళ్ళం. శ్రీపాదరావు అప్పటి నుంచి మేము రాజకీయాలకు వచ్చినాం. తర్వాత మా మిత్రుడు శ్రీధరరావు వచ్చినాక కూడా శ్రీధర్ బాబు తోటి వెన్నంటూ ఉంటూ ఆయన సూచనల మేరకే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి. మరి రాజకీయాల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అటును ఎదుర్కొని ముందుకు సాగినటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ఈరోజు డీసీసీగా మన భూపాలపల్లి జిల్లా సెక్రటరీగా చేసి మరి తదుపరి గుర్తించి పార్టీలో ఒక మంచితనాన్ని గుర్తించి ఒక వ్యక్తిగా గుర్తించి ఈరోజు మన శ్రీధర్ మినిస్టర్ గారు ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం మా అందరికీ సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి ఒక పై స్థాయి చైర్మన్గా ఎదిగారు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మా మిత్రుడు అయితే ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భూపాలపల్లి గారు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం జరగడం చాలా మాకు ఆనందంగా ఉంది. మాతోని కలిసిమెలిసి ఉండేటువంటి ప్రకాష్ రెడ్డి అంటే రాష్ట్ర స్థాయికి ఎదిగి కార్పొరేషన్ చైర్మన్గా రావడం మా ప్రాంతానికి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. గతంలో ఎవరు కూడా మా ప్రాంతానికి కార్పొరేషన్ చైర్మన్గా రాలే, మొదటిసారి వచ్చింది. అదేవిధంగా మా ప్రాంత కార్యకర్తలతోని అందరితోని కలిసిమెలిసి ఉండి అందరి మన్నలు పొంది ఒక మంచి సీనియర్ నాయకునిగా ఉండి అందరి మన్నలు పొందినటువంటి వ్యక్తికి మరి కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా ఈ ట్రేడ్ కార్పొరేషన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ ట్రేడ్ కార్పొరేషన్ గతంలో కన్నా ఎక్కువ అభివృద్ధి సాధించే విధంగా తెలంగాణ ప్రాంతంలో మంచి కార్పొరేషన్గా తీర్చిదిద్దారని ఆశ నాకు ఉంది. వారు తప్పకుండా ఈ పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అలాగే ఈ బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలు ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కమిషన్ల కోసమే కార్పొరేట్ చైర్మన్లు ఇతర రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? గతంలో ఎప్పుడూ లేనటువంటి విషయం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి చాలామంది చైర్మన్లు వాళ్ళు కొంతమంది ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా 40-50 మంది చైర్మన్ ఇచ్చారు. అంటే వారు గతంలో ముడుపులు తీసుకొని చైర్మన్లు ఇచ్చారు కనుక పచ్చకమ్మెల వ్యక్తికి కన్ను పచ్చగా అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా ఉన్నటువంటి ఆలోచన చేయడం చాలా విధంగా నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కార్యకర్తలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి సీనియర్ నాయకులను పార్టీ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అవకాశాలు లేక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ఈ తెలంగాణ ప్రాంత కార్పొరేషన్ చైర్మన్గా పెట్టిన ముఖ్యమంత్రి గారు కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారి మంత్రివర్గం కానీ. అంతేగాని ఏదో డబ్బులు తీసుకొని కాదు, అది వాళ్ళకు ఉన్నది. వాళ్ళ కట్టినటువంటి తెలంగాణకే తలమానికమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, మరి దాని జవాబు చెప్తలేరు. ఆ విధంగా ఎన్నో ఇప్పుడు మా ప్రాంతాల్లో ఓడేరు ప్రాంతంలో బ్రిడ్జి కడితే ఆ బ్రిడ్జి మొన్న గాలికి ఊడిపోయింది. మరి ప్రాంతంలో అన్నారం ప్రాజెక్టులో బొంగబడ్డాయి, సుందిల ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ ప్రాజెక్ట్ ఇవాళ దాని భవిష్యత్తు అదమ్య గోచరంగా ఉన్నది. అంటే నిపుణులు కానీ ఎవరు కానీ ఆ 3 బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉండకుండా కేంద్ర సెంట్రల్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు చేసినట్టు అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీదేస్తే ఏదో అని ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలుసు. వారు కర్రు తీసి వాత పెట్టిండ్రు కేసీఆర్ గారికి. అయినా ఇంకా వారు మనస్తత్వం మార్చుకోకుండా కేటీఆర్ గారు అవాకులు చవాకులు చెప్తున్నారు. వారు మనస్తత్వాన్ని మార్చుకొని తెలంగాణ ప్రజలకు వారు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు. కానీ ఏదో కాంగ్రెస్ మీద పట్టేనే అవాకులు చవాకులు చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు క్షమించారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. అలాగే సార్, ఈ నిరుద్యోగులు ఓయూలో కానీ ఎక్కడ ప్రతి యూనివర్సిటీలో జాబ్స్ 1:100 ఇవ్వాలి, ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి,
నాకు జాబ్స్ మాకు టైం లేదు చదువుకోవడానికి, వాయిదా వేయాలి, మాకు డేట్ అనేది ప్రకటించాలని చాలా ఉద్యమిస్తున్నారు. వాళ్ళని రేవంత్ రెడ్డి ఏదో విషయంలో పట్టించుకోకుండా ఏదో విషయంలో అలా అదే టైంకి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు సార్? గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులు అనేక పోరాటాలు చేసి ఉద్యోగాలు లేక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే జాబ్ క్యాలెండర్ ఈ మధ్య రిలీజ్ చేసి కొన్నిటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కొంతమంది మేము చదువుకునేందుకు టైం ఇవ్వలేదు, గత 10 సంవత్సరాలుగా మరి ఉద్యోగాలు లేక మరి అనేక ఆందోళనలు చేసి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు చదువుకోవడానికి టైం లేదంటే కొంత టైం ఇచ్చారు, ఇంకా సఫిషియెంట్ టైం కావాలి అంటారు. దాని గురించి పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరి ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మరి ఇంకొకటి అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంట్లో కొంతమంది ఈ కోచింగ్ సెంటర్స్ యజమానులు కూడా కొంత లాబీ నడుస్తారు. వాళ్ళకి 5-6 నెలలు టైం ఇస్తే ఈ కోచింగ్ సెంటర్లలో విద్యార్థులను డబ్బులు వాళ్ళకు కూడా బిజినెస్ నడుస్తున్నట్టు ఆలోచన కూడా ఉన్నది కనబడుతున్నది. కనుక పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని విద్యార్థులకు మరి నిరుద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక మంచి పదవి బాధ్యతలను రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. మీరు ఎలా అనిపిస్తుంది? మీకు ఎంత సంతోషం ఇస్తుంది? నా పేరు ప్రభాకర్ రెడ్డి. నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటారం. ప్రకాష్ రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం కార్యకర్తలందరికీ మంచి ఉత్సవం, హ్యాపీ అందరికీ. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు తన ఇప్పుడున్న వయసు వరకు ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఆయన జీవితం గడుపుతున్నాడు. అదేవిధంగా దివంగత నేత శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ శ్రీపాదరావు గారికి ఈయన ఎంతో దగ్గర ఉండి ఆ ముఖ్య అనుచరునిగా పనిచేసుకుంటూ ఆయన ప్రజల కొరకు పోరాడి శ్రీపాదరావు గారు చనిపోయిన తదనంతరం శ్రీధర్ బాబు గారిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి కూడా ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించి వారిని మాకెవరు దిక్కులేరు ఈ ప్రాంతంలో, మీరు తప్ప, మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన నాన్నగారు వేయండి కాబట్టి మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఎమ్మెల్యే గెలవాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఆయన ముందుకు తీసుకొచ్చిండు. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచ్గా, అదేవిధంగా ఎంపీపీగా, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆ ప్రాంతంలో వలెంకుంటలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి సభలు పెట్టించిన ఏకైక వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఒకసారి వలెంకుంట గ్రామంలో పెట్టించిండు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అంటే మా నాయకుడు శ్రీధర్ బాబు గారి ప్రోత్సాహంతో, మా శ్రీధర్ బాబు గారి అండదండలతోటి ఆ ప్రాంతానికి తీసుకొచ్చడం చేత ఆ ప్రాంతంలో కూడా ఏదైతే ఆ పరిసరాల ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో సిసి రోడ్లు ఆ కాలాన సిసి రోడ్లు అవి లేకపోతే ఆ సిసి రోడ్లు వెంటనే రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంటనే శాంక్షన్ చేసిన సందర్భాలు అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తతోని మన్నన పొందిన వ్యక్తి, ప్రతి గ్రామాన తెలిసిన వ్యక్తి, అదేవిధంగా ఎవరినైనా ఆప్యాయతగా ప్రేమగా పలకరించే వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డోళ్ళకు ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తించి అంచెలంచెలుగా పదవులు ఇస్తారని దీనితోని నాంది పలకడం జరిగింది. ఇక ముందర కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిని మా ప్రాంతంలో మా నాయకుడు ఇంకా తీసుకొచ్చి ఏదైతే కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి పోస్టులు ఇచ్చడానికి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైనా ప్రకాష్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పనిచేయాలి కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఎవరు నిరుత్సాహపడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే అంచెలంచెలుగా పదవులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. హలో, మనం ప్రస్తుతం ఐతం ప్రకాష్ రెడ్డి గారి టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యత స్వీకార మహోత్సవంలో ఉన్నాం. ఇక్కడ వాళ్ళ జిల్లాకు సంబంధించిన వాసులు ఉన్నారు. వాళ్ళ సంతోషానికి అందుపడడం లేదు. చాలామంది వాళ్ళ జిల్లా వాసులు వచ్చారు, చాలామంది తరలివచ్చారు. అసలు వాళ్ళ సంతోషం ఎలా ఉంది, అసలు వాళ్ళకి ఏమనిపిస్తుందో అడిగి కనుక్కుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భూపాలపల్లి జిల్లా మలహార్ మండల్. ప్రకాష్ రెడ్డి గారిది మా సొంత మండలం. నేను అక్కడ తాజా మాజీ ఎంపీపీ. నా పేరు మలహాల్ రావు. మా మండలవాసికి
రాష్ట్ర స్థాయి పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకైతే ఏదైతుందో ఆయన అంచెలంచెలుగా చిన్న వయసులోనే సర్పంచ్గా చేసిండు. తర్వాత 1990లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న అదే కాంగ్రెస్లో ప్రతిపక్షంగా జడ్పీటీసీకి కంటాక్ట్ చేసి ఓడిపోయిండు. తిరిగి 2001లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 2001 నుంచి వెళ్ళి 2006 వరకు సర్పంచ్ చేసిండు. 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 వచ్చినప్పుడు 2006 నుంచి 2011 వరకు మల్హార్ మండల్ ఎంపీగా కూడా సేవలు అందించిండు. ఆ టైంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పర్యటన మల్హార్ మండల్లో పెట్టియగలిగిండు. అదే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి కూడా పర్యటన మల్హార్ మండల్లో పెట్టించిండు. అంచెలంచెలుగా ఆయన పార్టీకి సేవలుగా చేసిన గుర్తింపుగా అప్పుడున్న అధికార పార్టీకి కాదని కూడా ప్రతిపక్షంలో కొనసాగిండు. కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ముఖవాన్ ధైర్యంతో ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటా, కాంగ్రెస్ పార్టీ నా దైవం, మా ఆలోచన దృష్టితో కాంగ్రెస్ పార్టీలు ఉన్నందుకే గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవి ఇచ్చినందుకు అధిష్టానికి కృతజ్ఞత చెప్తున్నాం. మా మండలవాసిగా ఆ పదవి ఇచ్చినందుకు మాకు చాలా 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 గర్వంగా ఉంది, మేము సంతోషం వెలిపిస్తున్నాం. ఓకే, మీ జిల్లా వాసికి వచ్చింది. అసలు ఆ వ్యక్తి అసలు మీతో ఎలా ఉండేవాడు? ఈ రాజకీయాల విషయంలో మీతో ఎలా ఉండేవాడు? మీ మండలంలోకి వచ్చినప్పుడు లేకపోతే మీ విలేజ్లోకి వచ్చినప్పుడు మీతో ఎలా ఉండేది? మా మండలికి వచ్చే వరకు వాస్తవానికి నేను 2018 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఆయన ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడు. 2006లో నుండి ఆయన ఎంపీ అయినప్పుడు మా మిస్సెస్ ఎంపీటీసీ, మేము తెలుగుదేశం ఉన్నాం. ఆయన సోదరభావంగా తమ్ముడు ఎలక్షన్ అయిన మన ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం ఈ ఆలోచనతో 2018లో తెలుగుదేశం ఎప్పుడైతే ఉన్నామో 18 తర్వాత 18 ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలప్పుడు తమ్ముడు మీరు కాంగ్రెస్ రండి, మీ అందరం కలిసి మనం డెవలప్ చేద్దాం, మేము ఉన్నాం మీకు అండదండగా, మీరు ఈ పార్టీలకు రండి అని మనం ప్రోత్సహించి ఈ పార్టీలో తీసుకొచ్చి ఈ పార్టీలో నన్ను ఎంపీగా చేయడానికి ఆయన సాయశక్తిలో కృషి చేసిన కనుక ఏ రకంగా అయితే డెవలప్ చేయడానికి ముందుకు పోయిండో అదేవిధంగా పార్టీ కూడా మాలాంటి వాళ్ళని కూడా పార్టీలో తీసుకొచ్చి ఆ ప్రాంతానికి డెవలప్ చేయడానికి కృషి చేసింది కనుక మీ అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి అందరికి చెదోడు వాదగా మంచిగా మిత్రత్వంతో ఉన్నాడు కనుక మేము అందరం సంతోషపడుతున్నాం. సార్ చెప్పండి, మీ జిల్లా వాసికి మంచి పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మీకు సార్కి ఎలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారు అంటే శ్రీపాదరావు గారి ముఖ్య అనుచరుడు. ఈయన శ్రీపాదరావు మరణించిన తర్వాత శ్రీధర్ బాబు గారిని ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలని వారు ఎంతో ప్రోత్సహించి ఒక 10 మంది ఉంటారు శ్రీధర్ బాబు గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయమని అన్న వాళ్ళ అలా మొదటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారు. అయిన తర్వాత ఈయనతో పాటు శ్రీధర్ బాబు వెంట ఉన్న కొందరు దొంగలు కోట్లు సంపాదించుకొని టీఆర్ఎస్ పార్టీలకు పోయి ఆ కోట్లు సంపాదించుకొని శ్రీధర్ బాబుని విడనాడిన వ్యక్తులు ఉన్నారు. అందులో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వైట్ పేపర్లు అంటాడు. ఈ ప్రకాష్ రెడ్డికి ఈ పదవి ఇచ్చినందుకు మా నియోజకవర్గం కార్యకర్తలందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ.